హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో కోతుల బెడదతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. గ్రామానికి చెందిన నకిర్త రఘుపతి అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనుపై ఈ రోజు ఉదయం దాదాపు 200 కోతులు దాడి చేశాయి. ఎకరం విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న పంటను కోతులు పూర్తిగా విరిచివేసి తీవ్ర నష్టం కలిగించాయి. పంట చేతికొచ్చే సమయంలో ఈ దాడి వల్ల తనకు సుమారు 50,000 నుండి 80,000 రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం తనకు నష్టపరిహారం అందించాలని కోరారు. बड़न का మాది వంగపల్లి గ్రామం. నా పేరు రఘుపతి అండి. నేను 10 ఎకరాలు మొక్కజొన్న ఆడమ్మగా విత్తనం వేశాను. ఈరోజు దాదాపు ఒక 200 కోతులు నా మొక్కజొన్న చేనులో పడి మొత్తం అన్ని నష్టం పరిచినాయి, విరిచేసినాయి. ఈ రోజున దాదాపు ఒక 50 నుంచి 60,000 నష్టం కూడా నాకు జరిగింది. ఒకని గురించినే కాకుండా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ రైతుల గురించి ఒక ఆలోచన చేసి ఈ కోతుల బెడద నుంచి వెళ్ళి కాపాడాలని నా ఒకరి తరఫున కాకుండా రైతుల అందరి మేలు కొరకు నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయినా కూడా పంట చేతికి వచ్చే సమయంలో ఇంత నష్టం జరగడం అనేది రైతుకి చాలా దెబ్బ మినిమం ఒక 50 నుంచి 60,000 రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేనంటే ఒక 10 ఎకరాలు వేసిన అనుకోండి, మిగతా వాళ్ళు ఒక ఎకరం వేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంత నష్టపోవాలో కొంచెం ఆలోచన చేయండి. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఇది ఒక వార్నింగ్ అనే కాకుండా మా మేలు గురించి, మా రైతుల గురించి ఆలోచన చేసి మా పంటల నుంచి మా పంట నష్టం కాకుండా మమ్మల్ని ఆదుకుంటారని వేడుకుంటున్నాను.